నమస్కారం, నేను చందు. వెల్కమ్ టు జాస్పర్ అకాడమీ. అవగాహనతో అడిగేస్తే జయం మనదే. క్లర్క్ నుంచి కలెక్టర్ వరకు అన్ని ప్రభుత్వ ఉద్యోగాలకు లక్షల్లో పోటీ పడుతున్నారు. రైల్వే నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ ఎన్టీపీసీ పోస్టులకు 1,25,00,000 మంది దరఖాస్తు చేసుకున్నారు. సివిల్స్ అయితే సుమారు 1000 ఉద్యోగాలకు 5 లక్షల మంది పరీక్ష రాస్తున్నారు. ఏదో ఒక సర్వీస్కు ఎంపికవుతున్న వారు మాత్రం 0.2% మందే. అలా అని భయపడాల్సిన పని లేదు. కృషితో నాస్తి దుర్భిక్షం. ఓర్పు, శక్తివంచన లేకుండా కష్టించే తత్వం, కుటుంబ సామాజిక ఒత్తిడిని తట్టుకోగలగడం, ఆర్థిక వనరులు ఇవన్నీ బాగుంటే నిశ్చింతగా ప్రయత్నాలు కొనసాగించుకోవచ్చు. అయితే పరీక్షల వారీగా మెరుగుపడుతున్నామా లేదా గమనించాలి. బాధ్యతతో శ్రమించాలి. శ్రమకి దాసులమైతేనే విజయానికి యజమాని కాగలరు. శ్రద్ధతో చేసే పని గమ్యాన్ని చేరుస్తుంది. లక్ష్యంపై స్పష్టత, ప్రయత్నంలో దీక్ష ఉండాలి. 50%తో విజయం. అకాడమిక్ పరీక్షల్లో సుమారు 100% మార్కులు వస్తేనే నంబర్ 1 దక్కుతుంది. కానీ పోటీ పరీక్షలకు అలా కాదు. 50% వస్తే చాలు. పోస్ట్ గ్యారంటీ. యూపీఎస్సీ నిర్వహించే సివిల్స్, సిడిఎస్సి, ఎన్డీఏ మొదలైన పరీక్షలు గమనించిన ఎస్ఎస్సి, బ్యాంకు, రైల్వే ఫలితాలు పరిశీలించిన సత్యం ఇదే. కొన్నిసార్లు ఈ మార్కులతోనే టాపర్గాను నిలుస్తారు. ఓస్ ఇంతేనా అనుకోవడానికి లేదు. ఈ 50%కే ఎంతో శ్రమించాలని గమనించాలి. ఇందులోని సబ్జెక్టులు, ప్రశ్నాంశాల పరిధి విస్తృతంగా ఉండడమే దీనికి కారణం. సివిల్ సర్వీసెస్ మెయిన్స్ 1750, ఇంటర్వ్యూ 275 మార్కులకు నిర్వహిస్తారు. ఈ రెండింటిని కలిపి 2025 మార్కులు. గత ఏడాది సివిల్ టాపర్గా నిలిచిన ఆదిత్య శ్రీవాత్సవ 1099 మార్కులు సాధించారు. గత ఏడాది మెయిన్స్లో 741 మార్కులు పొందిన జనరల్ అభ్యర్థి ఇంటర్వ్యూకు ఎంపికయ్యారు. తేడా తెలుసుకోవాలి. అకాడమిక్ పరీక్షల్లో ప్రశ్నలు గురి చూసి చెట్టు మీదున్న పిట్టను కొడితే సరిపోయేలా ఉంటాయి. కానీ పోటీ పరీక్షల్లో అడిగే వాటికి పిట్టను కొడితే చాలదు. దానికంటే ముందు అది ఏ చెట్టు మీద ఉంది, ఆ చెట్టు ప్రత్యేకతలు, చుట్టూ ఉన్న వాతావరణం, ఆ పిట్ట స్వభావం, దాని మానసిక స్థితి, ఆకాశం, నేల ఎలా ఉన్నాయి, ఇలా ఎన్నో అంశాల మేళవింపుగా ఉంటాయి. అందుకే ఎంతోమంది అకాడమిక్ విజేతలు పోటీ పరీక్షల్లో విఫలం కావడాన్ని చూస్తుంటాం. అకాడమిక్స్లో విజయానికి ఒక అంశంలో పూర్తి స్థాయిలో పట్టుంటే ఎనీథింగ్ ఆఫ్ సంథింగ్ సరిపోతుంది. పోటీ పరీక్షలకు మాత్రం దేని గురించి అయినా ఎంతో కొంత తెలిసి ఉంటేనే సంథింగ్ ఆఫ్ ఎనీథింగ్ రాణించగలరు. తెలివి వర్సెస్ శ్రమ. కొందరు దేన్నైనా తక్కువ సమయంలోనే ఆకలింపు చేసుకోగలరు. మరికొందరు కొంచెం శ్రమిస్తే గానీ సాధ్యం కాదు. అయితే విజేతగా నిలవడానికి తెలివితేటలే సరిపోవు. అందుకు తగ్గట్టుగా శ్రమించడం కీలకం. ఒక మోస్తారు తెలివితేటలు ఉన్నా సాధన కోసం నిత్యం సమయాన్ని వెచ్చించి ఫలితాలను పట్టించుకోకుండా కొన్నాళ్ళు అలుపెరగకుండా ప్రయత్నించాలి. ఈ స్వభావం ఉన్నవారు భవిష్యత్తులోనూ రాణించగలరు. ప్రాథమికాంశాలే. పోటీ పరీక్షలైన, ప్రవేశ పరీక్షలైన విజయానికి ఎంతో కీలకం. సబ్జెక్టుల్లోని ప్రాథమికాంశాలే. ఎక్కువ ప్రశ్నలు వీటి చుట్టే తిరుగుతాయి. ఈ అంశాల్లో పట్టున్న వారే కొనసాగింపుగా ఉన్న కఠినమైన వాటిని సులువుగా నేర్చుకోగలరు. ప్రాథమికాంశాలు పునాది లాంటివి. అందువల్ల కనీసం 10వ తరగతి వరకైన భాషలతో సహా అన్ని సబ్జెక్టులు బాగా నేర్చుకోవడం తప్పనిసరి నియమం. యాప్టిట్యూడ్తోనే అటు ప్రవేశ పరీక్షలు, ఇటు పోటీ పరీక్షలు ఎంపికలో యాప్టిట్యూడ్కు ప్రాధాన్యం పెరుగుతుంది. అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించే జీమ్యాట్, జీఆర్ఈ, ఎస్ఏటి పరీక్ష ఏదైనప్పటికీ యాప్టిట్యూడ్ ఎంతో ముఖ్యం. ఇదే ప్రామాణికం. లక్ష్యం ఏదైనప్పటికీ, ఏ దారి ఎంచుకున్నప్పటికీ ఆప్టిట్యూడ్ను నిర్లక్ష్యం చేస్తే పెద్ద మూల్యమే చెల్లించుకోవాలి. ఆర్ట్స్, హ్యుమానిటీస్, ప్యూర్ సైన్స్ కోర్సులు చదువుతున్న విద్యార్థులు జనరల్ మ్యాథ్స్ అంశాల్లో పట్టు పెంచుకోవడం తప్పనిసరి. చిన్న తరగతుల్లో నేర్చుకునే కాసాగు, గాసాబా, సగటు, శాతాలు, వడ్డీలు, దూరాలు, వేగాలు ఈ అంశాలను స్పృశించని పోటీ పరీక్షలు లేవంటే అతిశయోక్తి కాదు. వెనుకబడిన దిగులొద్దు. 10వ తరగతి ఫలితాల్లో స్టేట్ ర్యాంక్ పొందిన వారు ఇంటర్లోనూ ర్యాంకు సాధించవచ్చు లేదా ఆ జాబితాలో నిలవలేకపోవచ్చు. పరిశీలించి చూస్తే కొత్తవారే ఎక్కువ మంది కనిపిస్తారు. ఐఐటి, జేఈఈలలో ప్రథమ స్థానంలో నిలిచిన వారే ప్లేస్మెంట్లో ముందుండడం లేదు. ప్రతి దశలోనూ నిబద్ధతతో శ్రమించిన వారినే విజయం వరిస్తుంది. అకాడమిక్స్లో తక్కువ మార్కులతో ఉత్తీర్ణత సాధించిన సివిల్స్, గ్రూప్ 1 లాంటి పోటీ పరీక్షల్లో జయకేతనం ఎగురవేసిన వాళ్ళు ఎక్కువ మందే. కాబట్టి ఒక తరగతిలో లేదా ఒక pరీక్షలో వెనుకబడిన దిగులొద్దు. ఆ తర్వాత తరగతులు, పరీక్షలకు గట్టిగా ప్రయత్నిస్తే ముందుంటారు. మీ శ్రమే పెట్టుబడి, అదే ప్రతిఫలం అందిస్తుంది. నిత్య విద్యార్థిగా
పోటీ ప్రపంచంలో రాణించాలంటే జీవిత పర్యంతం నేర్చుకోవాల్సిందే. రోజు కొంత సమయాన్ని ఎంచుకున్న రంగంలో నైపుణ్యాలు, మెలకువలు గ్రహించడానికి వెచ్చించాలి. ఏ కోర్సు చదివినా అందులో మన సమర్థత తెలిపేందుకు సర్టిఫికేషన్లు ఉపయోగపడతాయి. మేటీ సంస్థల నుంచి కఠినమైన కోర్సుల్లో గుర్తింపు పొందిన వారికి ఇంటర్వ్యూ సులువుగా ముగుస్తుంది. మన గురించి సర్టిఫికేషన్లు మాట్లాడేలా ఉండాలి. తక్కువ రుసుముతోనే పేరున్న విద్యా సంస్థలు వీటిని అందిస్తున్నాయి. కోరిన కోర్సు గురించి గూగుల్లో వెతికితే ఎన్నో వేదికలు ప్రత్యక్షమవుతాయి. వాటిలో మన అవసరాలకు సరిపోయేది ఎంచుకోవచ్చు. టాప్ 10లో ఉంటే చాలు. ఉద్యోగాలంటే కేవలం ఐటీ, బహుళజాతి సంస్థల్లోనే, ఎంఎన్సీలలోనే ఉంటాయని, మేటి సంస్థల్లో చదివితేనే ఎక్కువ అవకాశాలు సొంతం చేసుకోవచ్చని అనుకోవడానికి లేదిప్పుడు. పలానా కోర్సుల్లో చేరితేనే భవిష్యత్తు బంగారం అనుకోవద్దు. ఆసక్తి ఉంటేనే రాణించగలరు. అందుకే నచ్చిన కోర్సుల్లో చేరాలి. అది ఎంత చిన్నదైనా పర్వాలేదు. పూర్తి చేసుకున్న కోర్సుల్లో మొదటి 10% మందిలో ఒకరిగా ఉంటే చాలు. నియామకాల్లో తప్పకుండా చోటు పొందుతారు. సమాజానికి మేటి సాఫ్ట్వేర్ ఇంజనీర్లతో పాటు మంచి షెఫ్లు, ఫైనాన్షియల్ ప్లానర్లు, ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్లు, టేస్టర్లు, టైలర్లు, ఫిట్నెస్ నిపుణులు, కంటెంట్ రైటర్లు, కెరియర్ కౌన్సిలర్లు, ఇలా కొన్ని వేల సంఖ్యలో ఉన్న హోదాలు, వృత్తులు, ఉద్యోగాల్లో నిపుణుల అవసరం ఉంది. సమర్థుల కోసం ఎన్నో రంగాలు ఎదురుచూస్తున్నాయి. కొన్ని విభాగాల్లో లక్షల మందికి అవకాశం రావచ్చు. మరికొన్నింటికి వేల మందే సరిపోవచ్చు. కొన్ని రంగాలకు వందల మందితోనే పని పూర్తి కావచ్చు. ఇక్కడ సంఖ్యకు ప్రాధాన్యం లేదు. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఎంచుకున్న రంగంలో 10,000 గంటలు శ్రమిస్తే ప్రపంచంలో ఆ విభాగంలోని మేటి వ్యక్తుల జాబితాలోకి మన పేరు చేరుతుంది. దేశంలో 2 కోట్ల మందే. మన దేశంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు 50 లక్షలకు మించరు. వీరిలో సగం కంటే ఎక్కువ మంది రక్షణ రంగం, రైల్వేలో పనిచేస్తున్నారు. కానీ దేశంలో ఒక్క ఏడాదిలోనే పట్టాలతో బయటకు వస్తున్న గ్రాడ్యుయేట్ల సంఖ్య ఇంతకు ఎన్నో రెట్లు ఎక్కువ. మార్చి 31, 2024 నాటికి భారత్లో 64.33 కోట్ల మంది కొలువుల్లో ఉన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు, చిన్న, పెద్ద ఇలా అన్ని రంగాల్లోనూ కలిపితే ఈ సంఖ్య. వీరిలో ప్రభుత్వ ఉద్యోగులు కేంద్రం, రాష్ట్ర స్థాయి 2 కోట్ల మందే. అదే ప్రైవేటు విషయానికి వస్తే ఒక్క ఆహార పదార్థాల డెలివరీలోనే దేశంలో 77 లక్షల మంది సేవలు అందిస్తున్నారు. వీరి సంఖ్య 2030 నాటికి 2.5 కోట్లకు చేరుకుంటుందని ఇటీవలే ఒక సమావేశంలో కేంద్ర మంత్రి గడ్కరీ అభిప్రాయపడ్డారు. దేశంలోని సాఫ్ట్వేర్ రంగంలో సుమారు 55 లక్షల మంది పనిచేస్తున్నారు. టీసీఎస్లోనే 6.13 లక్షల మంది ఉద్యోగులున్నారు. స్వల్ప లక్ష్యాలతో ఎన్నో విషయాలు తెలుసుకుంటాం. వీటిలో అవసరమున్నవి, ఉపయోగం లేనివి ఉంటాయి. కానీ ఎవరికి వారు తమ గురించి తాను తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. బలాలు, బలహీనతలు అధిగమించే పద్ధతులు, చేయాల్సినవి, చేయకూడనివి, వదులుకోవాల్సినవి, వంట పట్టించుకోవాల్సినవి, ఇలా వ్యక్తిగత రాజ్యాంగాన్ని తక్కువ పేజీల్లో సమగ్రంగా రూపొందించుకోవాలి. అతిశయోక్తులకు పోకుండా, వాస్తవికతను విస్మరించకుండా ఈ చిట్టా సిద్ధం చేయాలి. స్వల్ప లక్ష్యాలనే నిర్దేశించుకొని ఒక్కొక్కటి అధిగమించడం సముచితం. విద్యార్థులకు, ఉద్యోగార్థులకు ఎన్నో కలలు, లక్ష్యాలు. వాటిని సాకారం చేసుకునే కృషి ఏ మేరకు జరుగుతుందో సమీక్షించుకోవాలి. ఎంచుకున్న కెరియర్, కోర్సు ఏదైనా సమగ్ర వివరాలు తెలుసుకొని ఆ అవగాహనతో కృషి చేస్తే విజయం తథ్యం. మన సామర్థ్యం ఎలా ఉన్నా ఒక ప్రయత్నం ఆ సామర్థ్యాన్ని వెలిగించి దానిని సాఫల్యంగా మారుస్తుంది. చిమ్మ చీకటిని వెక్కిరిస్తుంది చిన్ని మినుగురు పురుగు. మొండి వానను ధిక్కరిస్తుంది 3 మూరల గొడుగు. మరెందుకు ఆలస్యం, ప్రయత్నం ప్రారంభిద్దాం, ఫలితాలు సాధిద్దాం. ఇది ఈరోజుకు సంబంధించిన ఆర్టికల్. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ endeavors.